ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు రచించిన రామకథ రసవాహిని ద్వితీయ భాగము 9వ ప్రకరణము లంకా ప్రవేశము 19వ రోజు. తాను సంకల్పించుకున్న 100 యోజనముల సేతువు పూర్తి అయినదని సుగ్రీవుని ద్వారా శ్రీరామునికి తెలిపిరి. ఆ వార్త విని రామలక్ష్మణులు సంతసించిరి. వానరులు తెచ్చిన పర్వతములను ఎక్కడివక్కడ పడవేసి విశ్రాంతి తీసుకొనుడని శ్రీరాముడు సుగ్రీవునితో ఆజ్ఞాపించును. రామాజ్ఞ ప్రకారము ఇంకా పర్వతములు గుండ్లు తెచ్చుచున్న వానరులకు సుగ్రీవుడు తెలిపెను. ఆ సమయమున హనుమంతుడు అతి దూరము నుండి ఒక పర్వతమును తీసుకొని వచ్చుచుండెను. అతను శ్రీరామాజ్ఞను విని దానిని బృందావనము వద్ద పారవేసెను. అయ్యో, నేను రామకార్యములో పాల్గొనకపోతిని కదా అని పర్వతము గొల్లున ఏడ్చెను. ఈ వార్త హనుమంతుడు శ్రీరాములకు తెలుపగా శ్రీరాముడు నవ్వి, పాపము, రామకార్యములో పాల్గొనుటకు పర్వతములు సహితము ఉవ్విళ్ళూరుచుండెను కదా అని సంతసించి, హనుమాన్, నీవు శీఘ్రముగా వెళ్ళి ఆ పర్వతమును విచారింపవలదని తెలుపుము. ద్వాపరయుగమున ఆ పర్వతమును నేను 7 దినములు నా హస్తమునందుంచుకొందునెను. ఈ వార్త విని పర్వతము ఆనందమని పలికెను. ఆ పర్వతమే ద్వాపరమున గోవర్ధన పర్వతముగా రూపొందెను. శ్రీరాముడు 5వ దినమున సముద్ర తీరమునకు వచ్చి సేతువు చూచి ఆనందించెను. ఓ వానర వీరులారా, మీ సేవ వర్ణనాతీతమైనది. మీ భక్తి ప్రపత్తులు నన్నెంతయో ముగ్ధుని గావించుచున్నవి అని పలుకగానే విభీషణుడు వచ్చి, స్వామి, రేపటి దినము మనము లంకను ప్రవేశించవలసి ఉండును. దీనికి నా ప్రార్థన ఒకటి మన్నింపుడు అని ప్రార్థించగా అది ఏదియో తెలుపుమని శ్రీరాముడు కోరెను. రావణుడు శివపూజ ధరుంధరుడు. అతనికి శివుడన్న పరమప్రేమ. కాన తమ హస్తముల ద్వారా రావణుడు మరణించును, అది సత్యము. కానీ అతని జ్ఞాపకార్థముగా మనము లంకను ప్రవేశించుటకు పూర్వము, సేతువును దాటుటకు పూర్వము, లంకకు ప్రయాణము సలపక పూర్వమే ఒక శివలింగమును తమ హస్తము ద్వారా ప్రతిష్ఠించిన ఉత్తరోత్తర లంకలో ప్రవేశించువారు రాముడు ప్రతిష్ఠించిన లింగేశ్వరుని స్మరించి పూజించి లంకలో ప్రవేశించు అదృష్టము వారులకు అందింపవచ్చును. కనుక ఆ లింగము రామలింగేశ్వరులను పేరుతో ఖ్యాతి చెందుననియు, కాలాంతరంలో మన సేతువు కూలిపోయినను దాని గుర్తుగా నిరూపించుట కోట తటస్థించుననియు కోరగా శ్రీరాముడు సంతసించి, నీ ఇష్ట ప్రకారమే గావింతును. ఉత్తరోత్తర నీవే లంకకు రాజువు కాగలవు. కనుక నీకు సంతోషము కలిగించుటలో నేనెంతైనను ఏ పనికైనను సంసిద్ధమని పలికెను. సుగ్రీవుడు వానరులను పిలిచి ప్రతిష్టకు తగిన వసతులు కావించుడని కోరెను. హనుమంతుని పంపి శివలింగమును ముచ్చటైన దాన్ని తెప్పించెను. శ్రీరాముడు సముద్ర జలముచే దాన్ని అభిషేకము కావించి ప్రాణప్రతిష్ఠ చేసెను. రాముని హస్తముతో స్పర్శించగని అదే ప్రాణప్రతిష్ఠ. అంతకంటే వేరు మంత్రములు లేకున్నను ఆ రామవాక్యమే మంత్రము. ఈ రీతిగా రామనామము మిన్నుముట్టెను. వానరులు జై జై ధ్వనులతో మంత్రములు చెప్పిరి. రాముడు, లక్ష్మణ, సుగ్రీవాదులు సహాయముతో లింగమును ప్రతిష్ఠించెను. వానరులు రాముని మదియందు స్మరించి సేతువుపై బారులు తీరి నడిచిరి. ఆ వానరులు పటాలములు వయ్యారము చెప్పుటకు శక్యము కాదు. రాముడు లక్ష్మణునితో సేతువుపై నిలచి ఇరుప్రక్కల సముద్రమును చూచెను. ఆ కరుణా సముద్రుని చూచి జలసముద్రుడు ఆనందముతో పొంగిను. జలచరములు అలలపై తేలియాడెను. శ్రీరామచంద్రుని దర్శించుటకై జలములలోని జంతువులన్నీ తమ తమ స్వభావములు వీడి తదేక దృష్టితో రాముని దర్శించెను. వానరులు ముందు వెళ్ళి లంకలో ప్రవేశించుటకు ముందే ఒక శిబిరమును ఏర్పాటు చేసిరి. వానర సైన్యము సముద్రమును దాటి లంకను చుట్టూ ముట్టడించినారన్న వార్త క్షణములో లంకలోని వారులందరికీ తెలిసెను. తరువాత రామలక్ష్మణ, విభీషణ, సుగ్రీవాదులు మెల్లగా నడచి లంక సింహద్వారమును చేరిరి. అంత రామాజ్ఞను గైకొని వానరులు గంతులు వేయుచు వృక్షములు పెరికి ఫలములు తిని వాటిని లంకలోకి విసిరిరి.
పాషాణములను తీసి లంకలోనికి రువ్విరి. ఒంటరిగా పారా చేయుచున్న రాక్షసులను గొంతులు పట్టి ఆడించుచుండిరి. ఈ రీతిగా వారి చేష్టలు మితిమీరెను. ఈ వార్త రావణునికి తెలిసెను. పూర్వము రావణునికి 10 కంఠములున్నను 1 కంఠముతోనే మాట్లాడేవాడు. ఈ వార్త వినగానే దిగులొంది రాక్షసులను పిలిపించి 10 కంఠములతో గర్జించ మొదలుపెట్టెను. 10 ముఖములతో మాట్లాడుట ఒక అశుభము. తనకు తెలియకనే ఆ రీతిగా గర్జించుట జరిగెను. 10 ముఖములతో నుచ్చరించున్నప్పుడు అతనికి మృత్యువు సమీపించునని పూర్వము శాపము కలదు. అది స్మరించి రావణుడు కొంత తనలో తాను దిగులు పడెను. తానెంత అరికట్టుటకు ప్రయత్నించినను 10 కంఠములు పలుకచొచ్చెను. ఈ ఆశ్చర్యమును గమనించిన రాక్షసులు తమ అంత్యకాలము ఆసన్నమైనదని దృఢము చేసుకొని తమ తమ ఆలుబిడ్డలతో దుఃఖించి, నేడో రేపో మన జీవితములు అంత్యములగుచున్నవని ఇష్టములను నెరవేర్చుకునిరి. వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్లు రావణుడు తన శాపవృత్తాంతము తెలిసియు ఈ శాపము నన్నేమి చేయునని తలంచి అంతఃపురములోనికి వెళ్ళెను. అంతియే కాదు, అతని రూపమే మార్పు చెందెను. ఈ విధమైన భీతి భ్రాంతిని మంత్రులు చూచి దిగులందుదురేమో అని రావణుడు తనలో తాను కృంగిపోయిను. తన సోదరికి కావించున్నట్టులా నా 10 ముఖములందును ముక్కు చెవులు కోయుదురేమో, 10 కంఠములు తెగకోయుదురేమో అని లోలోన తలంచెను. అంతఃపురములో మండోదరి రావణుని రూపురేఖలను చూచి రావణుడు పూర్తిగా దిగులొందినట్లు కనిపించుట గుర్తించెను. ఆ సమయమున హితోపదేశము చేయుట మంచిదని తలంచెను. తక్షణము రావణుని చేతులు పట్టుకొని మృదుమధుర వచనములతో, నాదా, కోపమును విడిచి నా మాటలు సావధానముగా ఆలకించుడు. ఎవరిని బుద్ధి చేతను భక్తి చేతను సాధింపగలరో అట్టి వారిని విరోధము చే సాధించుటకు పూనుకొనుట మంచిది కాదు. అట్టి పవిత్రులతో విరోధము మంచిది కాదు. రామునితో మీరు పోరాడలేరు. సూర్యునకు మినుగురు పురుగులకు పోలిక చెల్లునా? నా మాట విని ఇప్పటికైనను జానకిని తీసుకుని పోయి రామునకు సమర్పించి అతనికి నమస్కరించి క్షమాభిక్షను కోరుము. నా మాట వినుము. నీ జాతిని పాడు చేసుకునవద్దు. నీ వల్ల లంకను నాశనము కావించుకునవద్దు. స్త్రీలను బాలవృద్ధులను బలిగావించవద్దు. నీ భక్తి ప్రపత్తులకు ఇది తగినది కాదు. ఈ క్రూరత్వముచే నీ ఆరాధ్య దైవమైన ఈశ్వరుడు కూడా నీకు విరోధి కాగలడు. మంచి కార్యముల చేత దైవము ప్రసన్నుడు కాగలడు. ఇట్టి పాపకార్యములు దైవమును మెప్పించవు అని అనేక విధములా చెప్పెను. ప్రాణనాథ, శ్రీరామచంద్రుడు సామాన్యుడు కాడు. మధుకైటభులను సంహరించును. హిరణ్యాక్ష హిరణ్యకశిపులను వధించెను. అతడే బలిచక్రవర్తిని బంధించెను. సహస్ర బాహువులు గల కార్తవీర్యార్జునుని గర్వమును అపహరించెను. 20 భుజములు గల మీరెంతవారు? ఈ లోకారాజ్యుడు సకల మంగళ స్వరూపుడు. భూభారమును హరింప రాముడే అవతరించునని బ్రహ్మను మీకు తెలిపినట్టులా ఒకానొక సమయమున మీరే నాతో తెలిపి ఉంటిరి కదా. ఇన్ని తెలిసియు మీరెందులకు ఈ మార్గమును విడువక సత్యమును గుర్తించకయున్నారు? త్వరలో మీరు త్రిలోక సుందరిని, మహాసాధ్వీమ తల్లిని, ప్రతివత శిరోమణిని జానకిని ఆ ప్రభువునకు అర్పించి కొమరునకు పట్టము కట్టి రామసన్నిధిలో మన జీవితమును ప్రశాంతముగా గడపవచ్చును. మీ సోదరుడెంతటి ధన్యుడో! రామసన్నిధి చేరి అతని చల్లని నీడలో కాలము గడుపుచున్నాడు. ఇప్పటికీ కాలము మీరలేదు. తక్షణమే మీరు పొరుగిడిపోయి లంకకేతించుచున్న శ్రీరాముని పాదములపై పడి క్షమాభిక్ష వేడుము అని కంటిధారలు కారుచుండా దీనయ్య పాదములు పట్టి ప్రార్థించుచున్న మండోదరిని చూచి కంటినీరు తుడుచుచు, ఓ ప్రియురాలా, ఇంత బేలవయ్యేదవేళ, ఎందులకింత అధైర్యము? లోకములో నాకంటే బలవంతుడు లేడు. అష్టదిక్పాలకులను నా భుజములతో జయించి తిని, కాలుడు సహితము నా సమీపమునకు రాజాలడు. నీవు దిగులందకము. నా బలపరాక్రమములను నీవు సరిగా గుర్తించక అబలుడైన రాముని వర్ణించుచున్నావు అని భార్యను ఓదార్చి
హజారమునకు వచ్చి సింహాసనాసీనుడైన రావణుని చూచి మండోదరి విసుగు చెంది, ఛీ, ఎంతటి మూర్ఖుడు, దురభిమానము వేడని వారి గతి ఈ రీతిగానే యుండును. మంచి మాటలు మనసున చేరవు. విషజ్వరము వచ్చిన వానికి మధుర పదార్థముల సహితము విషముగానే కనిపించును, విషమనే అనిపించును. అటులనే దురభిమానమును విషజ్వరము పీడితుడైన రావణునికి నా అమృతవచనములు రుచించుకున్నవి, నేనేమి చేతునని తనలో తాను రాబోవు ప్రమాదమును అనేక రకముల తలంచుచూ ఆ ఘోరమును చూచి మరణించుట కంటే దానికి పూర్వమే ప్రాణములు వీడినా మంచిదని తలంచి రాముని చింతించుచు శయ్యాగృహమున ప్రవేశించెను. సింహాసనమును అధిష్ఠించిన రావణుడు మంత్రులను పిలిచి సమరసన్నాహములకు తగిన ఆలోచనలు జరిపెను. రాక్షసులారా, వానరులు, జాంబవంతులు, మనుజులు మనము భుజించు కబలమునకు సరిపడరు. మీరు దిగులొందక బదులు పలకక యుద్ధమునకు సిద్ధము కండు అని గర్జించిన రావణుని మాటలకు ప్రహస్తుడు లేచి చేతులు జోడించుకొని, రాక్షసులారా, నీతి మార్గము తప్పకుడు. ఈ మంత్రులు బుద్ధి మహాస్వల్పము. ఓ రాజా, ఈ మంత్రులు నీ చిత్తమునకు అనుకూలముగా వచ్చింతురు. అంత మాత్రమున శుభము కలుగదు. ఒక్క వానరుడు సముద్రమును దాటివచ్చి ఎన్ని చిత్ర విచిత్రములు చేసినో ఆనాడు నీ మంత్రులు, నీ సైన్యము ఏమి చేయగలిగెను? ఈ నిశాచరులకు అప్పుడు క్షుద్బాధ లేకపోయినా ఆ వానరుడు లంకా నగరమును దహించునప్పుడు ఈ మంత్రులేల వానిని భుజించలేకపోయిరి. ఓ రాజా, నీ మంత్రులు చెప్పు మాటలు నీకు ప్రస్తుతము హితముగా తోచినను వాని వలన ఉత్తరోత్తరపు నీకు కీడు మూడును. లెస్సగా విచారించుము. సునాయాసముగా సముద్రమును బంధించి వానర సైన్యముతో దాటి వెడలి వచ్చి సువేలాచలము మీద విడితి చేసియుండిన శ్రీరాముని మనుజమాత్రముడని నీ అభిప్రాయమును వీడి నోటికి వచ్చినట్లు వాగుట మాని మంత్రుల ప్రగల్భాలను చెవిని చేర్చక, నేను పిరికి పందనని భావించక, నా మాటలను విశ్వసించి సమయము మేరకు మునిపే తక్షణము శ్వేతను నీవే స్వయముగా తీసుకొని పోయి శ్రీరామునికి అర్పించి శరణుజొచ్చిన లంకను మనము కాపాడుకున్నవారమగుదుము. మన జాతిని మనము నిలబెట్టుకున్నవారమగుదుము. ఇదే మన విజయమని భావించి ముందు ప్రయత్నములు సల్పుము. నీకును కీర్తి ఆచంద్రార్కముగా నిలుచును. సూర్యచంద్రాదులుండు వరకు నిలుచునట్టి చెడ్డ పేరును సంపాదించుకొనవద్దు అని ప్రార్థించెను. ఆ విధముగా ప్రహస్తుడు ఆడిన మాటలకు రావణుడు ఉగ్రుడై గర్జించి హోంకరించి, ఓరీ మూర్ఖుడా, ఈ బుద్ధి నీకెవరు చెప్పిరి? వెదురు పొదలో అగ్ని పుట్టినట్లు నా వంశములో నీవు పుట్టితివి అని పండ్లు పట్టపట్టా కొరికి కర్ణకఠోరమైన వాక్యములు పలికి తన కాలితో తన్నెను. తండ్రి గర్వమును దురభిమానమును అనేక విధముల తోలనాడి చేతులారా వంశమును నాశనము గావించు దుర్బుద్ధి నీకు వినాశనమునకే పుట్టినదని ప్రహస్తుడు గట్టిగా వాదించి చేయునది లేక లోలోన దుఃఖించెను. మరణకాలం ఆసన్నమైన వారికి ఎంతటి దివ్యమైన ఔషధములు పనిచేయువు. అటులనే హితవాక్యములు నా తండ్రికి అపథ్యమయ్యెను అని తల్లి చెంతకు వెళ్ళి రావణుని మూర్ఖగుణమును చెప్పెను. ఇరువురు చేయునది లేక శ్రీరాముని స్మరించిరి. ఓం శ్రీ సాయిరాం. సర్వం శ్రీ సాయిరామ పాదార విందార్పణమస్తు. సమస్త లోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.